ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుకి చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బృందాన్ని అక్కడికి తీసుకెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ అంటే ఒక కౌంటర్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాలని స్వయంగా ఆయన వివరించి ఎంతో శ్రమ చేసి మరి ఆ సదస్సుకు వెళ్ళి అనేక పెట్టుబడుల్ని ఆయన తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ మన దురదృష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే అంటే ఒక సంవత్సరం కోవిడ్ వల్ల 2021 సంవత్సరంలో ఈ సదస్సు జరగలేదు. 4 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కలుపుకుని 4 సంవత్సరాలు ఈ సదస్సు జరిగితే 3 సార్లు డుమ్మా కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా తూతూ మంత్రంగా ఒక ఫారెన్ హాలిడే లాగా ఫ్యామిలీతో సరదాగా షికార్లు కొట్టొచ్చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా ఎంత దురదృష్టం అండి, ఎంత నష్టపోయింది ఈ రాష్ట్రం.